నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఎగ్జాంపుల్స్లో థర్డ్ వన్. ఇఫ్ 1 omega square are the cube roots of unity, prove that 1 minus omega plus omega square whole power 6 plus 1 minus omega square plus omega whole power 6 equal to 128. That is equal to 1 minus omega plus omega square whole power 7 plus 1 plus omega minus omega square whole power 7. ఈ కండిషన్స్ మొత్తం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే కనుక గివెన్ కండిషన్లో 1 omega స్క్వేర్ ఆర్ ఏమంటాడు క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. 1 omega స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే ఫార్ములాస్ ఏమొస్తాయి మనకి 1 ప్లస్ omega స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో మనం ప్రూవ్ చేస్తున్నాం రెండు కండిషన్లు. ఈ వాల్యూ ప్రూవ్ చేసినా 128 వస్తుందని ప్రూవ్ చేయాలి, ఇది తీసుకుని ప్రూవ్ చేసినా 128 వస్తుందని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ది కన్సిడర్ చేస్తే కనుక 1 మైనస్ omega ప్లస్ omega స్క్వేర్ హోల్ పవర్ 6 ప్లస్ 1 మైనస్ omega స్క్వేర్ ప్లస్ omega హోల్ పవర్ 6 యొక్క వాల్యూ సింప్లిఫై చేస్తే కనుక 128 వస్తుందని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ omega స్క్వేర్ యొక్క వాల్యూ 0 కాబట్టి 1 ప్లస్ omega స్క్వేర్ అంటే వాల్యూ మైనస్ omega వస్తుంది. ఆల్రెడీ మైనస్ omega ఉంది హోల్ పవర్ 6. మళ్ళీ 1 ప్లస్ omega స్క్వేర్ యొక్క వాల్యూ 0 కాబట్టి 1 ప్లస్ omega అంటే వాల్యూ మైనస్ omega స్క్వేర్ వస్తుంది. ఆల్రెడీ పక్కన మైనస్ omega స్క్వేర్ ఉంది హోల్ పవర్ 6. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ omega మైనస్ 2 omega మైనస్ omega స్క్వేర్ మైనస్ 2 omega స్క్వేర్. మైనస్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది, మైనస్ బయటకు వస్తే ప్లస్ అయిపోతుంది 2 పవర్ 6 ఇంటూ omega పవర్ 6. మళ్ళీ మైనస్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది, మైనస్ బయటకు వస్తే ప్లస్ అయిపోతుంది 2 పవర్ 6 ఇంటూ omega స్క్వేర్ హోల్ పవర్ 6 అంటే కనుక ఏ పవర్ m హోల్ పవర్ n ప్రకారం ఏ పవర్ mn వస్తుంది 2 పవర్ 6 omega పవర్ 12 వస్తుంది. రెండిట్లోంచి 2 పవర్ 6 కామన్ తీస్తే కనుక omega పవర్ 6 ప్లస్ omega పవర్ 12 వస్తుంది. omega పవర్ 6ని omega క్యూబ్ హోల్ స్క్వేర్ వస్తున్నాం, omega పవర్ 12ని omega క్యూబ్ హోల్ పవర్ 4 వస్తుంది. దట్ ఈస్ 2 పవర్ 6 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది 64 వస్తుంది. ఒమేగా క్యూబ్ వాల్యూ 1 స్క్వేర్ చేస్తే 1, ఒమేగా క్యూబ్ వాల్యూ 1 పవర్ 4 అంటే 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 64 ఇంటూ 1 ప్లస్ 1 2 వస్తుంది. 64 ఇంటూ 2 అంటే వాల్యూ 128 వస్తుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ వాల్యూ తీసుకొని ప్రూవ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 128. అలానే రైట్ సైడ్ కూడా కన్సిడర్ చేసి దాన్ని సింప్లిఫై చేసినా సరే వాల్యూ ఎంత వస్తుందో ప్రూవ్ చేయాలి 128 వస్తుందని ప్రూవ్ చేయాలి. ఈసారి 1 మైనస్ omega ప్లస్ omega స్క్వేర్ హోల్ పవర్ 7 1 ప్లస్ omega మైనస్ omega స్క్వేర్ హోల్ పవర్ 7ని కన్సిడర్ చేసి దీన్ని సింప్లిఫై చేసిన వాల్యూ 128 వస్తుందని ప్రూవ్ చేయాలి. మళ్ళీ 1 ప్లస్ omega స్క్వేర్ యొక్క వాల్యూ 0 అయితే కనుక 1 ప్లస్ omega స్క్వేర్ అంటే మైనస్ omega, ఆల్రెడీ పక్కన మైనస్ omega ఉంది. మళ్ళీ 1 ప్లస్ omega అంటే కనుక వాల్యూ మైనస్ omega స్క్వేర్, పక్కన ఆల్రెడీ మైనస్ omega స్క్వేర్ ఉంది హోల్ పవర్ 7. మైనస్ omega మైనస్ 2 omega వస్తుంది. మైనస్ omega స్క్వేర్ మైనస్ 2 omega స్క్వేర్ వస్తుంది హోల్ పవర్ 7. మైనస్ పవర్లో ఆర్ నెంబర్ ఉంది, మైనస్ బయటకు వస్తే మైనస్ వస్తుంది 2 పవర్ 7 ఇంటూ omega పవర్ 7. మళ్ళీ మైనస్ బయటకు వస్తే కనుక ఆర్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది. మళ్ళీ 2 పవర్ 7 ఇంటూ omega స్క్వేర్ హోల్ పవర్ 7 అంటే కనుక omega పవర్ 14 వస్తుంది. రెండిట్లో మైనస్ కామన్గా ఉంది, 2 పవర్ 7 కామన్గా ఉంది. మైనస్ 2 పవర్ 7ని కామన్ తీస్తే కనుక omega పవర్ 7 ప్లస్ omega పవర్ 14 వస్తుంది. మైనస్ 2 పవర్ 7 అంటే వాల్యూ 128 వస్తుంది. 2ని 7 డేస్ మల్టిప్లై చేస్తే కనుక omega పవర్ 7ని వాల్యూ చేంజ్ కాకుండా omega క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ omega రాసుకోవచ్చు. omega పవర్ 14ని వాల్యూ చేంజ్ కాకుండా omega క్యూబ్ హోల్ పవర్ 4 రాస్తే కనుక omega పవర్ 12 వస్తుంది. 14 రావాలంటే ఇంటూ omega స్క్వేర్ ఉండాలి. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 128 ఇంటూ omega క్యూబ్ అంటే వాల్యూ 1 స్క్వేర్ చేస్తే 1 ఇంటూ omega వస్తుంది. నెక్స్ట్ omega క్యూబ్ పవర్ 4 అంటే కనుక 1 పవర్ 4 1 ఇంటూ omega స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 128 ఇంటూ 1 ప్లస్ omega స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే కనుక omega ప్లస్ omega స్క్వేర్ యొక్క వాల్యూ మైనస్ 1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 128 ఇంటూ 1 అంటే కనుక 128 వస్తుంది. కాబట్టి ఫస్ట్ కండిషన్లో లెఫ్ట్ సైడ్ వాల్యూ తీసుకున్నా 128 వస్తున్న ప్రూవ్ చేయాలి, రైట్ సైడ్ యొక్క వాల్యూ తీసుకున్నా 128 వస్తున్న ప్రూవ్ చేయాలి. అది ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ ఇలానే సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఇంకా సెకండ్ కండిషన్లో ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ వాల్యూ ప్రూవ్ చేసేయచ్చు. సెకండ్ కండిషన్లో లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ చూస్తే కనుక a ప్లస్ బి ఇంటూ ఏ omega ప్లస్
ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంట్ నెక్స్ట్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా ఉంది. దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కనుక ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వస్తుందని ప్రూవ్ చేయమంటాడు. లాస్ట్ 2 ఫ్యాక్టర్స్లో మాత్రమే ఒమేగా ఉంది కాబట్టి ఫస్ట్ దాంట్లో ఒమేగా లేదు కాబట్టి ఏ ప్లస్ బిని అంతే ఉంచేస్తున్నాం. లాస్ట్ 2 మొత్తం మల్టిప్లై చేసేయాలి. ఏ ఒమేగా లోపలికి వెళ్ళిపోతే మల్టిప్లై చేస్తుంది మొత్తాన్ని ఏ ఒమేగా ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ అంటే కనుక ఏ స్క్వేర్ ఒమేగా క్యూబ్ వస్తుంది. ఏ ఒమేగా ఇంటూ బి ఒమేగా అంటే కనుక ఏబి ఒమేగా స్క్వేర్ వస్తుంది. బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ అంటే కనుక ఏబి ఒమేగా పవర్ 4 వస్తుంది. బి ఒమేగా స్క్వేర్ ఇంటూ బి ఒమేగా అంటే కనుక బి స్క్వేర్ ఒమేగా క్యూబ్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే కనుక ఏ స్క్వేర్ వస్తుంది ప్లస్ ఏబి ఒమేగా స్క్వేర్ ఉంది ఒమేగా స్క్వేర్ అంతే ఉంచేస్తున్నాం ప్లస్ ఏబి ఒమేగా పవర్ 4 ఉంది. ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగాగా రాస్తే కనుక ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 ఇంటూ ఒమేగా వస్తుంది ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ ఉంది ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 కాబట్టి బి స్క్వేర్ ఇంటూ 1 బి స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్. ఏబి ఒమేగా స్క్వేర్ ఉంది ఏబి ఒమేగా ఉంది రెండింటిలోంచి ఏబి కామన్ తీస్తే కనుక ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వస్తుంది ప్లస్ బి స్క్వేర్ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా యొక్క వాల్యూ -1 వస్తుంది ప్లస్ బి స్క్వేర్ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్. ఏబి ఇంటూ -1 అంటే మైనస్ ఏబి వస్తుంది ప్లస్ బి స్క్వేర్ ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వస్తుంది. ఒకవేళ తెలియకపోతే కనుక ఏ తోటి మొత్తాన్ని మల్టిప్లై చేయండి బి తోటి మొత్తాన్ని మల్టిప్లై చేయండి. ఏతో మల్టిప్లై చేస్తే కనుక ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ బి స్క్వేర్ వస్తుంది. బితో మల్టిప్లై చేస్తే కనుక బి ఇంటూ ఏ స్క్వేర్ బి మైనస్ ఏబి ఇంటూ బి అంటే కనుక మైనస్ ఏబి స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ అంటే బి క్యూబ్ మైనస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ ఏ స్క్వేర్ బి మైనస్ ఏ స్క్వేర్ బి క్యాన్సిల్ అయిపోతే కనుక ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏం మిగిలింది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వస్తుంది. అది సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయడం. థర్డ్ కండిషన్ ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. దీన్ని 2 రకాలుగా ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 7 = 0 సాల్వ్ చేస్తే కనుక 2 వాల్యూస్ వస్తాయి. ఎక్స్ యొక్క వాల్యూ ఇలా ఉంటుందని ప్రూవ్ చేయొచ్చు. ఇంకొద్దిగా ఈజీగా ఉండాలంటే కనుక ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయమంటాడు. ఆ ఈక్వేషన్ ఎలా వస్తుంది ఎక్స్ యొక్క వాల్యూ ఏమంటున్నాడు సిన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ -2 అనేటటువంటి వాల్యూ తీసుకొని ఆ ఈక్వేషన్ వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా. కాబట్టి స్క్వేర్ రావాలి అంటే కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ రావాలంటే కనుక అంతే ఉంచే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి కనుక రైట్ సైడ్ సమ్ ఆఫ్ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. ఇంకొద్దిగా ఈజీగా ఉండాలంటే కనుక -2 లెఫ్ట్ సైడ్ వస్తే +2 వస్తుంది. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఈ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఏ ఫార్ములా వస్తుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మొత్తం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. రైట్ సైడ్ స్క్వేర్ చేస్తే కనుక ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఎక్స్ని ఏ 2ని బి అనుకుంటే కనుక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x. రైట్ సైడ్ ఒమేగాని ఏ ఒమేగా స్క్వేర్ని బి అనుకుంటే కనుక ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ వస్తుంది ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది ఒమేగా పవర్ 4 వస్తుంది. -2ab అంటే కనుక 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగాగా రాస్తే కనుక 1 ఇంటూ ఒమేగా వస్తుంది. -2 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే కనుక ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 కాబట్టి -2 ఇంటూ 1 -2 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా యొక్క వాల్యూ -1 వస్తుంది. ఆల్రెడీ పక్కన -2 ఉంది. -1 -2 అంటే కనుక -3 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ఈక్వల్ టు -3. ఆ -3 లెఫ్ట్ సైడ్ వస్తే కనుక +3 వస్తుంది. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ 3 అంటే కనుక 7 అవుతుంది. ఇక్కడ x ఈక్వల్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ -2 తీసుకుంటే కనుక ఈక్వేషన్ ఏమైనా ప్రూవ్ చేయమంటాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 7 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇది మనకి ఎగ్జాంపుల్స్లో థర్డ్ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. 2 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ ఎక్కువగా 2 మార్క్స్ ప్రాబ్లం ఇదే ఎక్కువ వేస్తూ ఉంటాడు. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 దెన్ ప్రూవ్ దట్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ప్లస్ ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ బీటా ఇన్వర్స్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి.
ఈ కండిషన్ జీరోని ప్రూవ్ చేయాలంటే కనుక మనకి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కావాలి. ఆల్ఫా బీటాలు ఏమంటాడు, గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటాడు. అంటే x² + x + 1 = 0 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక మనకి 2 రూట్స్ వస్తాయి. ఆ 2 రూట్స్ వచ్చినటువంటి రూట్స్ ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఇంకోటి బీటా అనుకోవాలి. బట్ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఏదైతే వస్తాయి అని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేసే వాల్యూ 0 వస్తుందని చూపించాలి. ఇక్కడ 1 × 1 1 యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 1 రాదు కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ రావు. ఫ్యాక్టర్స్ రాకపోతే కనుక ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా ఉందనుకోవాలి, ax² + bx + c = 0 లాగా ఉందనుకుంటే కనుక a = 1 b = 1 c = 1 వస్తుంది. ఫ్యాక్టర్స్ రాకపోతే ఫార్ములా ఏమొస్తుంది, -b ± √b² - 4ac/2a. ఇందులో a వాల్యూ b వాల్యూ c వాల్యూ అన్నీ 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి కనుక -1 ± √1 - 4/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -1 ± √1 - 4 అంటే కనుక -3 వస్తుంది. రూట్లో నెగిటివ్ వాల్యూ ఎగ్జిస్ట్ కాదు, కానీ ఎగ్జిస్ట్ అయిందంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. రూట్లోంచి మైనస్ బయటకు వస్తే ఏమొస్తుంది, i అవుతుంది, ఇంటూ √3/2 వస్తుంది. ఎన్ని రూట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, 2 రూట్స్ ఉన్నాయి. ప్లస్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. -1 + i√3/2 ఒక వాల్యూ, -1 - i√3/2 ఒక వాల్యూ. ఆల్ఫా వాల్యూ అనుకోవాలి, బీటా వాల్యూ అది అనుకోవాలి. కానీ ఇవి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడానికి కనుక చాలా లెంతీగా వస్తుంది. మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వాల్యూస్ వచ్చింటాయి. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూస్ 1 ఒమేగా² లేదు. ఆ ఒమేగా² అనుకున్నప్పుడు చెప్పాం, ఒమేగా = -1 + i√3/2 అయితే కనుక ఒమేగా యొక్క వాల్యూ -1 - i√3/2 అవుతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి వాల్యూస్ ఏ వాల్యూస్ అని ఒమేగా² అవుతాయి. గివెన్ రూట్స్లో ఆల్ఫా బీటా రూట్స్ అంటున్నాడు కాబట్టి వచ్చినటువంటి వాల్యూస్ ఏమైతాయి, ఒక వాల్యూ ఆల్ఫా అవుతుంది, ఒక వాల్యూ బీటా అవుతుంది. గివెన్ కండిషన్లో మనకి ఆల్ఫా కామా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + x + 1 = 0 అంటాడు. కానీ మనం సాల్వ్ చేసే వాల్యూస్ ఏమొచ్చినాయి, ఒమేగా² వస్తున్నాయి. కాబట్టి ఒక రూట్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది, ఇంకో రూట్ బీటాకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రూవ్ చేసిన దానిలో LHS కన్సిడర్ చేస్తే కనుక ఏ కండిషన్ ప్రూవ్ చేయమంటాడు, α⁴ + β⁴ + ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ బీటా ఇన్వర్స్ యొక్క వాల్యూ సింప్లిఫై చేస్తే కనుక 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. ఆల్ఫా అంటే వాల్యూ ఒమేగా ఉంది కాబట్టి ఒమేగా⁴ వస్తుంది. బీటా యొక్క వాల్యూ ఒమేగా² కాబట్టి పవర్లో 4 ఉంది. మనకి పవర్లో నెగిటివ్ ఉంటే కనుక వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, పాజిటివ్ రావాలంటే కనుక 1/, రాసుకోవాలి. ఇప్పుడు 1/α ఇంటూ 1/βగా రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా⁴ ఉంది. మనకి ఒమేగా⁴ యొక్క వాల్యూ తెలుసు కాబట్టి ఒమేగా⁴ని ఒమేగా³ ఇంటూ ఒమేగాగా రాస్తున్నాం. ఒమేగా² 8 అంటే కనుక ఒమేగా⁴ 8 వస్తుంది. ఒమేగా⁴ని ఒమేగా³ రాస్తే కనుక ఒమేగా⁴ 6 వస్తుంది. 8 రావాలంటే కనుక ఇంటూ ఒమేగా² ఉండాలి. దట్ ఈస్ ఈక్వల్ టు +1/α ఇంటూ బీటా. ఆల్ఫా యొక్క వాల్యూ ఒమేగా ఉంది, బీటా యొక్క వాల్యూ ఒమేగా² ఉంది. ఒమేగా ఇంటూ ఒమేగా² అంటే వాల్యూ ఒమేగా³ వస్తుంది. ఒమేగా³ యొక్క వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ ఒమేగా³ వాల్యూ 1, 1² అంటే 1, 1 ఇంటూ ఒమేగా² అంటే కనుక ఒమేగా² వస్తుంది. ఒమేగా³ వాల్యూ 1, 1/1 అంటే 1, 1 + ఒమేగా² అంటే కనుక వాల్యూ 0 అవుతుంది. కాబట్టి గివెన్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక 2 రూట్స్ వస్తున్నాయి. అవి సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనకి 2Bలో రోమన్ 3లో ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాం. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం ఆపాం. ఆ ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, ఓకేనా. ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా, కొద్ది కష్టంగా ఉంటుంది. ఇఫ్ 1, α², α³ అప్ టు సో ఆన్ α⁴n-1 ఆర్ ది nth రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే కనుక ఏమంటారు వీటిని, nth రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే దెన్ ప్రూవ్ దట్ 1/p + α⁴p + α²p + α³ అప్ టు సో ఆన్ α⁴n-1p యొక్క వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. అలానే దాని యొక్క వాల్యూ nకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. p అనేది kn సబ్స్టిట్యూట్ చేయకపోతే వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. p = kn అనుకుంటే కనుక వాల్యూ nకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. మనకి nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక మనకి మొత్తం n వాల్యూస్ వస్తాయి. అవి ఇంట్రడక్షన్లో nth రూట్స్ ఆఫ్ యూనిటీ హెడ్డింగ్ పెట్టి మొత్తం క్లియర్ ప్రూఫ్ మొత్తం ఉంది, అది మొత్తం చేసుకోవాల్సింది. ఆల్ఫా వాల్యూ తెలియకపోతే కనుక మొత్తం చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్ఫా వాల్యూ తెలిస్తే కనుక డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఓకే. ఇక్కడ మనకి ఇది ప్రూవ్ LHS కన్సిడర్ చేసి వాల్యూ ప్రూవ్ చేయాలంటే కనుక ఆల్ఫా వాల్యూ కావాలి, α² కావాలి, α³ కావాలి, అప్ టు సో ఆన్ α⁴n-1 యొక్క వాల్యూస్ కావాలి. అవి రావాలి అంటే కనుక దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూస్ ఏమొస్తాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం కనుక్కోవాలి, ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక 1/1/n వస్తుంది. ఇంకా 1ని వాల్యూ చేంజ్ కాకుండా 1 + i ఇంటూ 0గా రాసుకుంటే కనుక 1 + i ఇంటూ 0 హోల్ 1/n. ఆర్ వాల్యూ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే వాల్యూ చేంజ్ కాదు, దీన్ని కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. కాస్ 0 యొక్క వాల్యూ 1 వస్తుంది, సైన్ 0 యొక్క వాల్యూ 0 వస్తుంది. కాబట్టి కాస్ 0 + i sin 0 హోల్ 1/n వస్తుంది. కాస్ θ + i sin θ అంటే కనుక
సిక్స్ తీటా రాయొచ్చు. తీటా అంటే వాల్యూ 0 డిగ్రీ ఉంది. పవర్లో 1/n ఉంది కాబట్టి వాల్యూస్ మొత్తం రాయండి. కానీ తీటాకి 2k పై యాడ్ చేస్తే కనుక 6 ఆఫ్ 2k పై ప్లస్ 0 ఇంటూ వాల్యూ పక్క వచ్చేస్తుంది. వేర్ k ఈక్వల్ టు వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది 0 1 2 అప్ టు సో వన్ ఎందుకంటే ఒకటి తక్కువ కనుక n-1 వరకు ఉంటుంది. 6 ఆఫ్ 2k పై ప్లస్ 0 అంటే కనుక 2k పై వస్తుంది. 2k పై ఇంటూ 1/n అంటే కనుక 2k పై బై n వస్తుంది. వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, అప్ టు సో వన్ n-1. ఇవి ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూ. కానీ ఇంతే ఉంచుకోకూడదు, వీటిని సింప్లిఫై చేయాలి. k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 6 వస్తుంది. 6 అంటే cos 0 ప్లస్ i sin 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ i ఇంటూ 0 వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. అక్కడ k దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది. అదే k దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ మనకి k దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 6 2π/n వస్తుంది. నెక్స్ట్ k దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 6 4π/n వస్తుంది. ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ చెప్పేటప్పుడు చెప్పాం 6 4π/n ని అరే పాస్ చేయండి. 6 4π k దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 4π/n వస్తుంది. కానీ 6 4π/n అంతే ఉంచట్లేదు. 6 4π/n ఏం రాసుకోవచ్చు అంటే కనుక 6 2π/n హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు, ఎలా రాసుకోవచ్చు, ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ చెప్పుడు క్లియర్గా చెప్పాం. ఓకేనా. నెక్స్ట్ ఈసారి k దగ్గర వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 6 6π/n వస్తుంది. 6 6π/n వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాసుకోవచ్చు అంటే కనుక 6 2π/n హోల్ క్యూబ్. అంటే k దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 6 2π/n పవర్లో 1 అన్నట్టు. 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 6 2π/n హోల్ స్క్వేర్ వస్తుంది. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 6 2π/n హోల్ క్యూబ్ వస్తుంది. 4 సబ్స్టిట్యూట్ చేస్తే 6 2π/n హోల్ పవర్ 4 వస్తుంది. అదే n-1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 6 2π/n హోల్ పవర్ n-1 వస్తుంది. అంటే మనకి ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేస్తే కనుక 1, 6 2π/n, 6 2π/n హోల్ స్క్వేర్, 6 2π/n హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్ 6 2π/n హోల్ పవర్ n-1 వస్తుంది. కానీ గివెన్ కండిషన్లో ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ ఏమంటాడు 1 ఆల్ఫా స్క్వేర్ అప్ టు సో అంటాడు. ఓకేనా. కాబట్టి గివెన్ కండిషన్లో చూస్తే కనుక గివెన్ దట్ ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్ గివెన్ దట్ ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్ గివెన్ కండిషన్లో ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూ చూస్తే కనుక ఏమి ఇచ్చాడు 1, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్, అప్ టు సో ఆన్ ఆల్ఫా పవర్ n-1 అంటాడు. కాబట్టి మనకు వచ్చినటువంటి రూట్స్ వాడు ఇచ్చినటువంటి రూట్స్ ఒకే ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ కాబట్టి రెండు ఏమైతే ఇక మనకి ఈక్వల్ అయిపోతాయి. 1 = 1 అవుతుంది. ఆల్ఫా = 6 2π/n, ఆల్ఫా స్క్వేర్ = 6 2π/n హోల్ స్క్వేర్, ఆల్ఫా క్యూబ్ = 6 2π/n హోల్ క్యూబ్, ఆల్ఫా పవర్ n-1 = 6 2π/n హోల్ పవర్ n-1. ఆల్ఫా ఉండే చోటల్లో వాల్యూ ఎంత కనిపిస్తుంది మనకి ఆల్ఫా ఉండే చోటలో వాల్యూ ఎంత కనిపిస్తుంది 6 2π/n ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఆల్ఫా యొక్క వాల్యూ ఏమొస్తుంది 6 2π/n వస్తుంది. ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్న దాంట్లో LHS కన్సిడర్ చేసి మన వాల్యూ 0 వస్తుందని ప్రూవ్ చేయాలి, అలానే n వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా. మనం ప్రూవ్ చేస్తున్న దానిలో LHS కన్సిడర్ చేస్తే కనుక దాన్ని సింప్లిఫై చేసి ఎలా మార్చుకోవాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ప్రూవ్ చేస్తున్న దానిలో LHS కన్సిడర్ చేస్తే కనుక LHS యొక్క వాల్యూ ఏముంది 1 పవర్ p ప్లస్ ఆల్ఫా స్క్వేర్ హోల్ పవర్ p ప్లస్ ఆల్ఫా హోల్ పవర్ p ప్లస్ నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ హోల్ పవర్ p ప్లస్ ఆల్ఫా క్యూబ్ హోల్ పవర్ p ప్లస్ అప్ టు సో 1 ప్లస్ ఆల్ఫా పవర్ n-1 హోల్ పవర్ p ఉంది. 1 పవర్లో వాల్యూ ఎంత ఉంది ఎంత ఉంటున్నాం 1. ఇప్పుడు ఇంటిజర్ ఉంటే కనుక 1 పవర్లో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ p అనేది ఇంటిజర్ అవుతుందా కదా ఇంటిజర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అది ఇంటిజరో కాదు మనకి 1 పవర్లో వాల్యూ ఎంత 1 కాదు. ఎందుకని ఇంటిజర్ ఉన్నప్పుడే వాల్యూ 1, పవర్లో 1 కాకుండా 1/2 1/3 1/4 అని ఉంటే ఎంత అంటున్నాం ఇక్కడ ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ ఉంటాయి అంటున్నాం. కానీ ఇక్కడ 1 పవర్ p అంటే వాల్యూ ఏమంటున్నాం 1 అంటున్నాం. ఎందుకంటున్నాము అంటే కనుక pని ఏమంటాడు క్యాపిటల్ N అంటున్నాడు. క్యాపిటల్ N అనేది ఏ సెట్ అవుతుంది న్యాచురల్ నెంబర్ సెట్ అవుతుంది. న్యాచురల్ నెంబర్ సెట్లో ఉండే వాల్యూస్ ఏముంటాయి 1 2 3 4 5 6 7 అప్ టు సో ఆన్. ఇవన్నీ ఏమైతాయి పాజిటివ్ ఇంటిజర్స్. అంటే 1 పవర్లో కంపల్సరీ ఏముంటుంది ఇంటిజర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి 1 పవర్లో ఇంటిజర్ ఉంది అంటే దాని యొక్క వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. ప్లస్ ఏముంది ఆల్ఫా పవర్ p ఏ పవర్ m హోల్ పవర్ n అంటే కనుక ఏ పవర్ m ఇంటూ n అవుతుంది కాబట్టి ఆల్ఫా పవర్ 2p వస్తుంది. ఆల్ఫా క్యూబ్ హోల్ పవర్ p అంటే కనుక ఏ పవర్ m హోల్ పవర్ n ఏ పవర్ mn కాబట్టి ఆల్ఫా పవర్ 3p వస్తుంది. ఇక్కడ ఒక ఏ పవర్ m హోల్ పవర్ n ఏ పవర్ m ఇంటూ n వస్తుంది. ఆల్ఫా పవర్ n-1 ఇంటూ p వస్తుంది. మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆల్ఫా పవర్ ఇక్కడ 1 ఉంది.
ఉంది, 2 ఉంది, 3 ఉంది, అప్ టు 7 ఎంతవరకు ఉంది n-1. ఇక్కడి నుంచి ఇంతవరకు ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు n-1 టర్మ్స్ ఉన్నట్టు. ఆల్రెడీ ముందు ఇంకొక టర్మ్ ఉంది కాబట్టి మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి n టర్మ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ n టర్మ్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనకి సమ్ ఆఫ్ 10 టర్మ్స్ 11 టర్మ్స్ 20 టర్మ్స్ వాల్యూ యాడ్ చేయాలంటే కనుక యాడ్ చేయగలం. కానీ సమ్ ఆఫ్ n టర్మ్స్ యాడ్ చేయాలంటే కనుక ఎంత దగ్గర వాల్యూ ఎంత ఉందో తెలియదు కాబట్టి యాడ్ చేయలేం. సమ్ ఆఫ్ n టర్మ్స్ వాల్యూ యాడ్ చేయాలి అంటే కనుక అది ఏపీలో ఉందో జీపీలో ఉందో హెచ్పీలో ఉందో తెలిస్తే కనుక దాని యొక్క వాల్యూ యాడ్ చేయొచ్చు. ఓకేనా. సిరీస్ ఏపీలో ఉండేది జీపీలో ఉండేది ఎలా తెలుస్తుంది? ఏపీలో ఉందో తెలియాలంటే కనుక డిఫరెన్స్ బిట్వీన్ 2 టర్మ్స్ చూసుకోవాలి. ఇది T2 ఇది T1 అవుతుంది కాబట్టి T2 మైనస్ T1 చేస్తే ఏమొస్తుంది ఆల్ఫా పవర్ P మైనస్ 1 వస్తుంది. T3 మైనస్ T2 చేస్తే కనుక ఆల్ఫా పవర్ 2P మైనస్ 1. ఇది T2 మైనస్ T1 T3 మైనస్ 2. డిఫరెన్సెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా? ఈక్వల్గా లేవు. ఎందుకని ఇక్కడేమో ఆల్ఫా పవర్ P మైనస్ 1 ఇక్కడేమో ఆల్ఫా పవర్ 2P మైనస్ 1. డిఫరెన్సెస్ ఈక్వల్గా లేదు కాబట్టి ఇది దేంట్లో ఉండదు ఏపీలో ఉండదు. ఓకేనా. నెక్స్ట్ జీపీలో ఉందో లేదో తెలియాలంటే కనుక రేషియో చూడాలి. రేషియో అంటే ఏం చూడాలి T2/T1 చూడాలి. T2/T1 అంటే కనుక ఆల్ఫా పవర్ P బై 1 వస్తుంది, ఆల్ఫా పవర్ P వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏం చూడాలి రేషియో అంటే కనుక T3/T2 చూడాలి. T3 అంటే కనుక వాల్యూ ఎంత ఉంది ఆల్ఫా పవర్ 2P ఉంది. ఆ T1 అంటే కనుక ఆల్ఫా పవర్ P ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ 2P ఇంటూ కింద ఉండే ఆల్ఫా పవర్ P పైకి వెళ్ళిపోతే కనుక ఆల్ఫా పవర్ మైనస్ P వస్తుంది. ఇక్కడ బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి ఏ పవర్ M ఇంటూ ఏ పవర్ N లా ఉంది, ఏ పవర్ M+N వస్తుంది. ఇక్కడ ఆల్ఫా పవర్ ఏమొస్తుంది 2P మైనస్ P వస్తుంది. 2P మైనస్ P అంటే కనుక ఆల్ఫా పవర్ P వస్తుంది. T2/T1 యొక్క వాల్యూ ఆల్ఫా పవర్ P వచ్చింది. T3/T2 యొక్క వాల్యూ ఆల్ఫా పవర్ P వస్తుంది. నెక్స్ట్ T4/T3 చూసినా సరే ఆల్ఫా పవర్ P. రేషియో ఎలా ఉంది ఈక్వల్గా ఉంది. రేషియోస్ ఈక్వల్గా ఉంటే కనుక ఏ సిరీస్లో ఉంటుంది మనకి జీపీలో ఉంటుంది. దేంట్లో ఉంటుంది జీపీలో ఉంటుంది. ఓకేనా. జీపీలో మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఉన్నాయి అంటున్నాం n టర్మ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే కనుక ఫార్ములా ఏమొస్తుందో తెలియాలి. ఓకేనా. ఈ సిరీస్ మొత్తం దేంట్లో ఉంటుందంటే కనుక దిస్ సిరీస్ ఈజ్ ఇన్ దేంట్లో ఉంటుంది జీపీలో ఉంటుంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి n టర్మ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జీపీ అయితే ఫార్ములా ఏముంటుంది మనకి a ఇంటూ r పవర్ n మైనస్ 1/r-1 ఉంటుంది, లేదా a ఇంటూ 1 - r పవర్ n బై 1 - r. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రాయాలి. ఏది రాయాలని ఎలా తెలుస్తుంది అంటే కనుక r వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. r వాల్యూ >1 అయితే పై ఫార్ములా అప్లై చేయాలి. r వాల్యూ 1 కంటే తక్కువగా ఉంటే కింద ఉండే ఫార్ములా రాయాలి. ఓకేనా. రెండిట్లో ఏది రాసినా ఒకటే, కానీ రాసినప్పుడు మీనింగ్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి r మీద డిపెండ్ అయ్యి ఫార్ములాస్ రాస్తాం. ఓకేనా. r వాల్యూ <1 >1 ఎలా తెలుస్తుంది అంటే కనుక ఇందాక r వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. కామన్ రేషియో ఎంతైతే వస్తుంది అదేమవుతుంది r వాల్యూ అవుతుంది. కామన్ రేషియో ఎంత వచ్చింది ఇందాక ఆల్ఫా పవర్ P వస్తుంది. ఆల్ఫా అంటే వాల్యూ, దానికోసం మనం ఆల్ఫా వాల్యూ ముందే ఫైండ్ అవుట్ చేసింది. ఓకేనా. ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత ఉంది సిస్ 2π/n ఉంది. సిస్ θ అంటే కనుక కాస్ θ ప్లస్ ఐ సైన్ θ కాబట్టి కాస్ 2π/n ప్లస్ ఐ సైన్ 2π/n వస్తుంది. హోల్ పవర్ P ఉంది. దీని యొక్క వాల్యూ కంపల్సరీ ఏమవుతుందంటే కనుక 1 కంటే తక్కువగానే ఉంటుంది. ఎందుకు 1 కంటే తక్కువగా ఉంటుంది అంటే కనుక మనకి కాస్ పక్కనైనా సైన్ పక్కనైనా యాంగిల్ ఎంత సబ్స్టిట్యూట్ చేసినా సరే -1 నుంచి +1 లోపు మాత్రమే ఉంటాయి. అదొక రీజన్. ఇక్కడ ఏం కనిపిస్తుంది ఐ అంటే కాంప్లెక్స్ నెంబర్ కంపల్సరీ 1 కంటే ఎలా ఉంటాయి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కనుక ఐ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత -1. -1 అనేది 1 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువగా ఉంటుందా తక్కువగానే ఉంటుంది. అదొక రీజన్. కాస్ పక్కనైనా సైన్ పక్కనైనా వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసినా సరే వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి -1 నుంచి 1 వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి కాసు సైన్ రెండు ఒకే యాంగిల్ వద్ద యాడ్ చేస్తే కనుక కంపల్సరీ మనకి ఎలా ఉంటాయి ఒకటే లోపే వస్తాయి. కాబట్టి యాంగిల్స్ మనకి ఆర్ యొక్క వాల్యూ ఎలా ఉన్నట్టు 1 కంటే తక్కువ ఉంటుంది. మీకు ఇంకో డౌట్ రాయొచ్చు, పవర్లో P ఉంది కదా కింద 1 ఉంటే మనం పెంచుకుంటూ పోతే కనుక ఇంకా వాల్యూ పెరిగిపోతుంది. కానీ మనకి బేస్లో ఉండే వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పవర్ అప్లై చేసిన వాల్యూ పెరుగుతుంది. 1 కంటే తక్కువగా ఉండే వాల్యూని పవర్ అప్లై చేసిన కనుక వాల్యూ పెరగదు, తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే కనుక బేస్లో ఉండే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది అనుకోండి, పవర్లో 2 స్క్వేర్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 2 కంటే వాల్యూ పెరుగుతుంది. 3 ఉంటే వాల్యూ ఏమవుతుంది 9 పెరుగుతుంది. అదే మనకి 1 కంటే తక్కువగా ఉండే వాల్యూని స్క్వేర్ చేసినా క్యూబ్ చేసిన వాల్యూ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.1 ఉంది అనుకోండి, దీన్ని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది 0.1 ఇంటూ 0.1 చేస్తే కనుక 0.01. 0.01 అనేది 0.1 కంటే ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది. అక్కడ బేస్లో ఉండే వాల్యూ 1 కంటే తక్కువగా ఉంటే కనుక పవర్ అప్లై చేసే వాల్యూ 1 కంటే ఇంకేమవుతుంది తగ్గిపోతుంది.
అదే బేస్లో ఉండే వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటే కనుక పవర్ అప్లై చేసే వాల్యూ 1 కంటే పెరుగుతూ పోతూ ఉంటుంది. కాబట్టి ఆల్ఫా పవర్కి కామన్ రేషియో యొక్క వాల్యూ 1 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫార్ములా ఏ అప్లై చేయాలి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అని చెప్పి ఫార్ములా అప్లై చేస్తే కనుక ఆర్ వాల్యూ లెస్ దెన్ 1 కాబట్టి ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ ఫోర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ వస్తుంది. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో. సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏముంది 1 ఉంది. నెక్స్ట్ కామన్ రేషియో యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి, కామన్ రేషియో యొక్క వాల్యూ ఆల్ఫా పవర్ పి వస్తుంది. ఆర్ యొక్క వాల్యూ హోల్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ ఉంది. ఆర్ అంటే కనుక వాల్యూ ఆల్ఫా పవర్ పి వస్తుంది. 1తో మల్టిప్లై చేయడం వల్ల వాల్యూ చేంజ్ కాదు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా పవర్ పి హోల్ పవర్ ఎన్ అంటే కనుక ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్ వస్తుంది. 1 మైనస్ ఆల్ఫా పవర్ పి ఎన్ బై 1 మైనస్ ఆల్ఫా పవర్ పి ఉంది. ఇక్కడ ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అలా సింప్లిఫై అవుతుంది. ఇక్కడ నుంచి మనకి కేస్ 1 ఉంటుంది, కేస్ 2 ఉంటుంది. కేస్ 1లో ఏంటి అంటే కనుక పి దగ్గర వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయకూడదు, కే ఎన్నని మనం సబ్స్టిట్యూట్ చేయకుండా వాల్యూ ఎంతని ప్రూవ్ చేయాలి, 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్నాం ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ. మళ్ళీ ఇది మొత్తం రాసిన సింప్లిఫై చేయట్లా, దానికోసం ముందే కేస్ 1కి కేస్ 2కి ఎల్హెచ్ఎస్ ఏం రాసుకోవాలి, మొత్తం సింప్లిఫై చేసి కనుక 1 మైనస్ ఆల్ఫా పవర్ పిఎన్ బై 1 మైనస్ ఆల్ఫా పవర్ పి వస్తుంది. పి దగ్గర వాల్యూ ఏమైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు. దీని నుంచి వాల్యూ 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. ఇంకా 0 ఎలా వస్తుంది అంటే కనుక 1 మైనస్ ఆల్ఫా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆల్ఫా యొక్క వాల్యూ సిస్ 2π బై ఎన్ ఉంది. ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత ఉంది, సిస్ 2π బై ఎన్ ఉంది. హోల్ పవర్ పిఎన్ బై 1 మైనస్ ఆల్ఫా పవర్ పి ఉంది. నేను కింద ఉన్న వాల్యూని సింప్లిఫై చేయట్లేదు, ఎందుకంటే కనుక పైన ఉండే వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి కింద ఉండే వాల్యూ సింప్లిఫై చేసినటువంటి అవసరం ఉండదు. అందుకని కింద ఆల్ఫాని అంతే ఉంచేసి పైన మాత్రమే ఆల్ఫా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ సిస్ థీటా, 2π బై థీటా అనుకుంటే కనుక సిస్ థీటా ఎలా ఉంది, సిస్ థీటా ఎక్స్పాండ్ చేసి ఏమొస్తుంది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాబట్టి సిస్ 2π బై ఎన్ అంటే కనుక కాస్ 2π బై ఎన్ ప్లస్ ఐ సైన్ 2π బై ఎన్ వస్తుంది. హోల్ పవర్ పిఎన్ ఉంది. డినామినేటర్లో ఏముంది 1 మైనస్ ఆల్ఫా పవర్ పి ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ పిఎన్. ఇది పిఎన్ మొత్తాన్ని ఎన్ అనుకుంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లా ఉంది. బై యూజింగ్ డి మోయిస్ థియరం కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా వస్తుంది. ఇక్కడ 1 మైనస్ కాస్ ఆఫ్ ఎన్ థీటా, ఎన్ అంటే ఎంత ఉంది, పిఎన్ ఉంది. కాబట్టి పిఎన్ ఇంటూ థీటా అంటే వాల్యూ ఎంత ఉంది, 2π బై ఎన్ ఉంది. పైన కింద ఎన్ క్యాన్సిల్ అయిపోతే కనుక వాల్యూ ఎంత వస్తుంది, పి ఇంటూ 2π వస్తుంది. పి ఇంటూ 2π వస్తుంది ప్లస్ ఐ సైన్ మళ్ళీ ఎన్ థీటా వస్తుంది. ఎన్ క్యాన్సిల్ అయిపోతే కనుక పి ఇంటూ వాల్యూ 2π వస్తుంది. డినామినేటర్లో వాల్యూ ఏముంది 1 మైనస్ ఆల్ఫా పవర్ పి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్, ఇక్కడ జాగ్రత్త చూడండి, కాస్ పక్కన ఏముంది, పై ఉంది. పై ముందు ఏముంది 2. పి అనేది ఏ న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా సరే 2 ఇంటూ 1 అన్నా 2 ఇంటూ 2 అన్నా అన్ని 2 మల్టిపుల్గా ఉంటాయి. కాబట్టి కాస్ పక్కన పై ఉంటే వాల్యూ 1 ఆర్ -1, పై ముందు ఆడ్ ఉంటే కనుక -1, ఈవెన్ ఉంటే కనుక +1. కాబట్టి కాస్ పక్కన పై ఉంది, పై ముందు ఏముంది 2. 2 ఈవెన్ అవుతుందా, ఆడ్ అవుతుందా, ఈవెన్. ఒకవేళ పి వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, 2 ఇంటూ 1 2 ఈవెన్. పి వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసి కనుక 2 ఇంటూ 2 4 ఈవెన్, ఆడా ఈవెన్. ఒకవేళ 3 సబ్స్టిట్యూట్ చేసి కనుక 6 ఈవెన్. అందుకనే పి వాల్యూ వాడు ఏ సబ్స్టిట్యూట్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేశాడు. పి అనేది ఏమంటాడు, న్యాచురల్ నెంబర్. ఓకేనా. కాబట్టి పి దగ్గర ఏ న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా సరే ఈ పై ముందు ఉండే కోఎఫిషియంట్ ఏమవుతున్నాయి, ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి. కాబట్టి కాస్ పక్కన పై ఉండి పై ముందు ఈవెన్ ఉంటే కనుక వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. ప్లస్ ఐ ఇంటూ సైన్ పక్కన పై కనపడింది అంటే కనుక దాని ముందు ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా దాని యొక్క వాల్యూ 0 అయిపోతుంది. బై 1 మైనస్ ఆల్ఫా పవర్ పి ఉంది. 1 ప్లస్ ఐ ఇంటూ 0 అంటే కనుక 1, గుర్తు ముందు ఏముంది మైనస్ ఉంది కాబట్టి 1 మైనస్ 1 బై 1 మైనస్ ఆల్ఫా పవర్ పి ఉంది. 1 మైనస్ 1 అంటే 0 వస్తుంది. 0 బై 1 మైనస్ ఆల్ఫా పవర్ పి. 0 బై ఎనీథింగ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. పి దగ్గర వాల్యూ ఏమైనా సబ్స్టిట్యూట్ చేసాక మన కి ఈక్వల్ టు కే అని సబ్స్టిట్యూట్ చేయలేదు. అక్కడ పి అనేది నాట్ ఈక్వల్ టు కే ఎన్ అయితే కనుక లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి సమ్ ఆఫ్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. ఈసారి కేస్ 2లో పి దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయమంటాడు, కేఎన్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పి దగ్గర వాల్యూ
kn సబ్స్టిట్యూట్ చేసి కనుక అప్పుడు సమ్ ఆఫ్ యొక్క వాల్యూ ఎంతని ప్రూవ్ చేయాలి, nకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సమ్ ఆఫ్ వాల్యూ nకి ఈక్వల్ అవుతుందని ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. మళ్ళీ LHS కన్సిడర్ చేసి వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి, కానీ నేను LHS కన్సిడర్ చేయలేదు. LHS కన్సిడర్ చేయకుండా ఏం రాస్తున్నా అంటే కనుక ఆల్ఫా పవర్ m ఇంటూ పీని కన్సిడర్ చేస్తున్నా. ఆల్ఫా పవర్ m ఇంటూ పీని కన్సిడర్ చేసి దీని యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఆల్ఫా పవర్ m ఇంటూ పీ అంటున్నాం. ఆల్ఫా పవర్ m ఇంటూ పీ యొక్క వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఇక్కడ kn సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. పీ యొక్క వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, kn సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా పవర్ m ఇంటూ kn వస్తుంది. ఈ ఆల్ఫా పవర్ m ఇంటూ kn యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందో రాసుకోవాలి. ఆల్ఫా అంటే మన దగ్గర ఆల్రెడీ వాల్యూ ఉంది. ఆల్ఫా యొక్క వాల్యూ ఏముంది, సిస్ 2π/n ఉంది, కాబట్టి సిస్ ఆఫ్ ఏమొస్తుంది 2π/n వస్తుంది. ఆల్ఫా పవర్ ఆల్ఫా యొక్క వాల్యూ సిస్ 2π/n, పవర్లో ఏముంది m ఇంటూ kn ఉంది. సిస్ తీటా అంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అవుతుంది, కాబట్టి కాస్ తీటా యొక్క వాల్యూ 2π/n ఉంది, కాబట్టి కాస్ 2π/n ప్లస్ ఐ సైన్ 2π/n వస్తుంది. పవర్లో ఏముంది మనకి m ఇంటూ k ఇంటూ n ఉంది. ఈ 2π/n తీటా పవర్లో ఉండదని మొత్తాన్ని n అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n లా ఉంది. బై యూజింగ్ డిమాయిస్రా కాస్ n తీటా ప్లస్ ఐ సైన్ n తీటా వస్తుంది. కాస్ ఒకేసారి రాస్తున్నా చూడండి, n తీటా ఏంటంటే వాల్యూ ఎంత ఉంది mkn ఉంది, ఇంటూ తీటా అంటే వాల్యూ 2π/n ఉంది. పైన కింద n క్యాన్సిల్ అయిపోతే కనుక వాల్యూ ఎంత వస్తుంది మనకి m ఇంటూ k ఇంటూ 2π వస్తుంది, ప్లస్ ఐ సైన్ n తీటా అంటే కనుక మళ్ళీ వాల్యూ పైన కింద n క్యాన్సిల్ అయిపోతే కనుక mk ఇంటూ 2π వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ పక్కన పై కనిపిస్తుంది, m దగ్గర k దగ్గర ఏ ఇంటీజర్ సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకి వచ్చేటి ఏమొస్తాయి, ఈవెన్ కోఎఫిషియెంట్స్ వస్తాయి. కాబట్టి కాస్ పక్కన పై ఉండి పై ముందు ఈవెన్ ఉంటే కనుక వాల్యూ 1 వస్తుంది, ప్లస్ ఐ ఇంటూ సైన్ పక్కన పై ఉంది అంటే కనుక వాల్యూ m దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేసినా సరే వాల్యూ ఏమొస్తుంది సైన్ పై వస్తుంది, పై ముందు ఈవెన్ ఉన్న ఆడున్న వాల్యూ 0 వస్తుంది. 1 ప్లస్ ఐ ఇంటూ 0 అంటే కనుక ఎంత వస్తుంది వాల్యూ 1 ప్లస్ 0, 1 ప్లస్ 0 అంటే వాల్యూ 1. ఇది దేని యొక్క వాల్యూ మనకి ఆల్ఫా పవర్ m ఇంటూ పీ యొక్క వాల్యూ. ఆల్ఫా పవర్ m ఇంటూ పీ యొక్క వాల్యూ 1 వస్తుంది. ఇందులో ఏం చేస్తున్నా అంటే కనుక m దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా పవర్ పీ యొక్క వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. ఒకవేళ m దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా పవర్ 2p యొక్క వాల్యూ ఎంత వస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఆల్ఫా పవర్ m ఇంటూ పీ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 1. m దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా పవర్ పీ ఈక్వల్ టు 1. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ m ఉన్న చోట ఏం చేయాలి వాల్యూ మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈసారి m దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా పవర్ 2p యొక్క వాల్యూ 1. ఒకవేళ m దగ్గర వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసామనుకో ఆల్ఫా పవర్ 3p యొక్క వాల్యూ 1. అంటే ఆల్ఫా పవర్లో p ఉండి p ముందు 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా దాని యొక్క వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్న దాంట్లో LHS చూస్తే కనుక జాగ్రత్తగా చూడండి. ప్రూవ్ చేసిన దాంట్లో LHS ఎక్కడికి కన్సిడర్ చేస్తారంటే కనుక గివెన్ కండిషన్లో ఏదైతే ఉందో అది కన్సిడర్ చేసేయండి. ప్రూవ్ చేస్తున్న లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి 1 పవర్ p ప్లస్ ఆల్ఫా పవర్ p ప్లస్ ఆల్ఫా పవర్ 2p ప్లస్ ఇక్కడ వాల్యూ నేను కింద రాయలేదు, కానీ m వాల్యూ 3 అయినా 4 అయినా 5 అయినా 6 అయినా 7 సబ్స్టిట్యూట్ చేసినా 8 సబ్స్టిట్యూట్ చేసినా ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఇలా అప్ టు సో ఆన్ ఉంటుంది. m దగ్గర వాల్యూ 4 5 6 7 ఏది సబ్స్టిట్యూట్ చేసినా సరే అన్నిటి యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రూవ్ చేసిన దానిలో LHS చూస్తే కనుక ఏముంది 1 పవర్ p ప్లస్ ఆల్ఫా పవర్ p ప్లస్ ఆల్ఫా స్క్వేర్ హోల్ పవర్ p ప్లస్ ఆల్ఫా క్యూబ్ హోల్ పవర్ p ప్లస్ అప్ టు సో 1 ప్లస్ ఆల్ఫా పవర్ n-1 హోల్ పవర్ p యొక్క వాల్యూ ఫైండ్ వచ్చారు. 1 పవర్ p అంటే ఇందాక చెప్పింది p అనేది ఇంటిజర్ కాబట్టి 1 అవుతుంది, ప్లస్ ఏముంది ఆల్ఫా పవర్ p ఆల్ఫా స్క్వేర్ హోల్ పవర్ p అంటే కనుక ఆల్ఫా పవర్ 2p వస్తుంది, ఆల్ఫా క్యూబ్ హోల్ పవర్ p అంటే ఆల్ఫా పవర్ 3p ప్లస్ అప్ టు సో 1 ఆల్ఫా పవర్ n-1 ఇంటూ p వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఆల్ఫా పవర్ p యొక్క వాల్యూ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేస్తాం, ఎంత వస్తుంది 1. ఆల్ఫా పవర్ 2p యొక్క వాల్యూ 1, ఆల్ఫా పవర్ 3p యొక్క వాల్యూ 1. అంటే p దగ్గర వాల్యూ kn సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా పవర్ p అయినా ఆల్ఫా పవర్ 2p అయినా ఆల్ఫా పవర్ 3p అయినా ఆల్ఫా పవర్లో p ఉండి p ముందు ఏ ఇంటీజర్ ఉన్నా సరే దాని యొక్క వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే వాల్యూ
2 1 + 1 + 1 అంటే 3 1ని 3 టైమ్స్ యాడ్ చేస్తే 3 4 టైమ్స్ యాడ్ చేస్తే 4 ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తున్నాం మనం n టైమ్స్ యాడ్ చేస్తున్నాం n టైమ్స్ యాడ్ చేస్తున్నాం ఎలా తెలుస్తాం మనం ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ ని చూసుకోవాలి స్టార్టింగ్లో చెప్పాను చూడండి ఇక్కడ ఆల్ఫా పవర్ p నుంచి ఇక్కడ దాకా ఎన్ని టర్మ్స్ ఉంటాయి n - 1 టర్మ్స్ ఉంటాయి ఆల్రెడీ ముందు 1 ఉంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి మనకి n టర్మ్స్ ఉంటాయి కాబట్టి 1 ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తున్నాం n టైమ్స్ యాడ్ చేస్తున్నాం 1ని 2 టైమ్స్ యాడ్ చేస్తే 2 వస్తుంది 3 టైమ్స్ యాడ్ చేస్తే 3 వస్తుంది 4 టైమ్స్ యాడ్ చేస్తే 4 వస్తుంది n టైమ్స్ యాడ్ చేస్తే కనుక n అవుతుంది కాబట్టి 1 + 1 + 1 అప్ టు సో n టైమ్స్ అంటే కనుక వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది nకి ఈక్వల్ అవుతుంది అది ప్రాబ్లం చేయటం ఓకేనా జాగ్రత్తగా ఎక్కించుకోండి పాస్కౌట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సెకండ్ ప్రాబ్లం ప్రూవ్ దట్ the sum of 99th powers of the roots of the equation x power 7 minus 1 equal to 0 is 0 and hence deduce the roots of x power 6 plus x power 5 plus x power 4 plus x cube plus x square plus x plus 1 equal to 0 ఫస్ట్ ఇక్కడ దాకా ఒక ప్రాబ్లం దీని ద్వారా దానికి వచ్చిన రూట్స్ ద్వారా ఈ కండిషన్ వస్తుందని ప్రూవ్ చేయాలి ఓకేనా దీని యొక్క మీనింగ్ ఏందో చూడండి x పవర్ 7 మైనస్ 1 ఈక్వల్ టు 0 యొక్క ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏదైతే వచ్చాయో ఆ రూట్స్ అన్నిటికీ పవర్లో 99 అప్లై చేసి సమ్ చేసి కనుక వచ్చే వాల్యూ ఎంత వస్తుందని చూపించాలి 0 వస్తుందని ప్రూవ్ చేయాలి అంటే x పవర్ 7 మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ సాల్వ్ చేసి కనుక రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ రూట్స్ అన్నిటికీ పవర్లో 99 అప్లై చేసి సమ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి x పవర్ 7 మైనస్ 1 ఈక్వల్ టు 0ని ఎలా సాల్వ్ చేయాలి అంటే కనుక -1 రైట్ సైడ్ పోతే కనుక +1 అవుతుంది బోత్ సైడ్ 7th రూట్ అప్లై చేస్తే కనుక x ఈక్వల్ టు 1 పవర్ 1/7 వస్తుంది ఈ 1ని వాల్యూ చేంజ్ కాకుండా ఇందే రాసాను చూడండి 1 + i × 0 హోల్ పవర్ 7 వస్తుంది ఆర్ వాల్యూ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయడం వల్ల వాల్యూ చేంజ్ కాదు కాబట్టి cos 0 + i sin 0 రాయొచ్చు హోల్ పవర్ 1/7 cos θ + i sin θ అంటే sis θ వస్తుంది θ యొక్క వాల్యూ 0 కాబట్టి sis 0 హోల్ పవర్ 1/7 మనకి పవర్లో ఉండేటటువంటి 7 వాల్యూస్ రావాలంటే కనుక θకి 2k పై యాడ్ చేయాలి θకి 2k పై యాడ్ చేసి కనుక sis ఆఫ్ 2k ప్లస్ 0 వస్తుంది పవర్లో ఉండే 1/7 ఇంటూ వస్తుంది వేర్ k ఈక్వల్ టు వాల్యూ 0, 1, 2, అప్ టు 7 కంటే 1 తక్కువ అంటే కనుక 6 వరకు వస్తుంది 2k పై ప్లస్ 0 అంటే కనుక 2k పై వస్తుంది 2k పై ఇంటూ 1/7 అంటే కనుక 2k π/7 వస్తుంది వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, అప్ టు 6 అప్ k ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6 వస్తుంది ఎందుకని పవర్లో 1/7 ఉంది 7 కంటే తక్కువ అంటే కనుక 6 వస్తుంది కాబట్టి k వాల్యూ 0 to 6 వరకు వస్తుంది k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే sis 0 వస్తుంది sis 0 యొక్క వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక sis 2π/7 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక sis 4π/7 వస్తుంది sis 4π/7 వాల్యూ చేంజ్ కాకుండా sis 2π/n హోల్ స్క్వేర్ రాయొచ్చు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 6π/7 వస్తుంది sis 2π/7 హోల్ క్యూబ్ వస్తుంది అప్ టు 6 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక sis 12π/7 వస్తుంది దాని వాల్యూ చేంజ్ కాకుండా sis 2π/7 హోల్ పవర్ 6 రాయొచ్చు ఇక sis 2π/7 sis 2π అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా అనుకుంటే కనుక 1, ఆల్ఫా స్క్వేర్ అప్ టు ఆల్ఫా పవర్ 6 అనేటువంటి గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ వస్తాయి గివెన్ ఈక్వేషన్ 7th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి మొత్తం 7 వాల్యూస్ వస్తాయి ఆ 7 వాల్యూస్ ఏంటి 1 ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 5 ఆల్ఫా 6 అనేటువంటి గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే అంటే 7th డిగ్రీ ఈక్వేషన్కి 7 రూట్స్ వచ్చేసినాయి ఇప్పుడు మనం ప్రాబ్లం చేయాలంటే కనుక ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు సమ్ ఆఫ్ 99th పవర్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x పవర్ 7 మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ వాల్యూ ఎంత వస్తుందని చూపించాలి 0 వస్తుందని చూపించాలి అంటే మనకు రూట్స్ ఏదైతే వస్తున్నాయో ఆ రూట్స్ అన్నిటికీ పవర్లు ఏం చేయాలి 99 రాయాలి ఫస్ట్ రూట్ యొక్క వాల్యూ 1 ఉంది కాబట్టి 1 పవర్లు ఏం చేయాలి 99 అప్లై చేయాలి సెకండ్ రూట్ యొక్క వాల్యూ ఆల్ఫా ఉంది ఆల్ఫా పవర్లో 99 అప్లై చేయాలి నెక్స్ట్ థర్డ్ రూట్ యొక్క వాల్యూ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి ఆల్ఫా స్క్వేర్ హోల్ పవర్ 99 నెక్స్ట్ ఇంకో రూట్ ఆల్ఫా క్యూబ్ ఉంది నెక్స్ట్ ఆల్ఫా క్యూబ్ తర్వాత ఆల్ఫా పవర్ 4 వస్తుంది నెక్స్ట్ ఇంకో రూట్ ఆల్ఫా పవర్ 5 వస్తుంది నెక్స్ట్ లాస్ట్ రూట్ ఆల్ఫా పవర్ 6 వస్తుంది ఇక్కడ రూట్స్ 7 రూట్స్ ఉన్నాయి 1 ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 5 ఆల్ఫా 6 ప్రతి రూట్కి పవర్లు ఏం చేయాలి 99 అప్లై చేసి అలా 99 అప్లై చేసిన తర్వాత రూట్స్ అంటే ఏం చేయాలి సమ్ చేయాలి సమ్ అంటే ఏం చేయాలి
ఇప్పుడు యాడ్ చేస్తే కనుక ఇలా యాడ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఎంత చూపించాలి 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే కనుక 1 పవర్లో 99 ఉంది, 99 ఇంటీజర్ అవుతుందా రేషనల్ నెంబర్ అవుతుందా ఇంటీజర్. 1 పవర్లో ఏ ఇంటీజర్ ఉన్నా సరే వాల్యూ 1 అవుతుంది ప్లస్ ఆల్ఫా పవర్ 19 ఉంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ అంటే ఏ పవర్ ఎంఎన్ వస్తుంది కాబట్టి ఆల్ఫా పవర్ 2 ఇంటూ 19 వస్తుంది. మళ్ళీ ఆల్ఫా క్యూబ్ హోల్ పవర్ 19 అంటే కనుక ఆల్ఫా పవర్ 3 ఇంటూ 99 నేను మొత్తం రాయట్లేదు లాస్ట్ టర్మ్ రాస్తున్నా ఆల్ఫా పవర్ 6 ఇంటూ 99 వస్తుంది. సమ్ ఆఫ్ మొత్తం టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 7 టర్మ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ 7 టర్మ్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసి యాడ్ చేయాలంటే కనుక పాసిబిలిటీ కాదు. దీన్ని ఏ సిరీస్లో ఉందో రాసుకుంటే కనుక వాల్యూ ఈజీగా వస్తుంది. ఓకేనా ఆల్ఫా వాల్యూ రాసి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చు. ఇంకొద్ది ఈజీగా ఉండాలంటే కనుక సిరీస్ రాసుకోవచ్చు. ఇందా చెప్పాను చూడండి పవర్లు కనపడ్డాయి అంటే కనుక కంపల్సరీ జీపీలో ఉంటుంది. T2/T1 అంటే కనుక ఆల్ఫా పవర్ 99, T3/T2 అంటే కనుక ఆల్ఫా పవర్ 99. ఎలా T2/T1 అంటే కనుక ఆల్ఫా పవర్ 99/1 వస్తుంది ఆల్ఫా పవర్ 99. నెక్స్ట్ T3/T2 అంటే కనుక ఆల్ఫా పవర్ 2 ఇంటూ 99 ఆల్ఫా పవర్ 99 వస్తుంది. ఒక ఆల్ఫా పవర్ 99 క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈక్వల్ ఆల్ఫా పవర్ 99. కాబట్టి కామన్ రేషియో ఎలా ఉంది ఈక్వల్గా ఉంది. కామన్ రేషియో ఈక్వల్గా ఉంటే కనుక ఏ సిరీస్లో ఉంటుంది జీపీలో ఉంటుంది. ఏం టర్మ్స్ ఉన్నాయి 7 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ 7 టర్మ్స్ ఇన్ దేంట్లో ఉంది జీపీలో ఉంది. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీలో ఉంటే ఫార్ములా రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఏ ఇంటూ 1/r/n/1/r కానీ ఏ ఇంటూ r/n-1/r-1 ఇందాకట్లాగా ఆల్ఫా పవర్ ఆల్ఫా యొక్క వాల్యూ 1 కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కనుక ఆల్ఫా అంటే ఉంది సిస్ అంటే కాస్ ప్లస్ ఐ సైన్ వాల్యూ 1 కంటే తక్కువగా వస్తుంది. ఇక్కడ 1 పవర్లో వాల్యూ ఎంతున్నా 1 కంటే తక్కువగా ఉందంటే కనుక r వాల్యూ ఎలా ఉంటుంది లెస్ దెన్ 1 అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ జీపీ ఫార్మ్ మీద రాసుకోవాలి. ఏ ఇంటూ 1-r/n/1 వస్తుంది. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇందాక నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ ఉన్నాయి కాబట్టి ఎన్ అంతే ఉంచాం. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి కాబట్టి ఎన్ దగ్గర వాల్యూ 7 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ వాల్యూ 1 ఉంది, 1/r అంటే కామన్ రేషియో యొక్క వాల్యూ ఆల్ఫా పవర్ 99 ఉంది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి కాబట్టి హోల్ పవర్ 7 వస్తుంది బై 1/r అంటే కామన్ రేషియో యొక్క వాల్యూ ఆల్ఫా పవర్ 9 ఇంటూ 1తో మల్టిప్లై చేయడంలో వాల్యూ చేంజ్ కాదు. కాబట్టి 1 - ఆల్ఫా పవర్ ఏ పవర్ ఎం హోల్ పవర్ అంటే కనుక ఏ పవర్ ఎంఎన్ వస్తుంది. ఆల్ఫా పవర్ 99 ఇంటూ 7 వస్తుంది బై 1 - ఆల్ఫా పవర్ పి ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 - ఇప్పుడు ఆల్ఫా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా అంటే వాల్యూ ఎంత ఉంది 6/2π/7 ఉంది. హోల్ పవర్ 99 ఇంటూ 7 బై డినామినేటర్లో ఆల్ఫా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయట్లేదు దాని అంతే ఉంచేస్తుంది. సిస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కాబట్టి కాస్ 2π/7ని కాస్ 2π/7 ప్లస్ ఐ సైన్ 2π/7 రాయొచ్చు. హోల్ పవర్ వాల్యూ ఎంత ఉంది 99 ఇంటూ 7 ఉంది డివైడెడ్ బై 1 - ఆల్ఫా పవర్ పి. 2π/7 థీటా 99 ఇంటూ 7 ఎన్ అనుకుంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డిమాస్రామ్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా వస్తుంది. కాస్ ఎన్ థీటా 99 ఇంటూ 7 ఇంటూ 2π/7 వస్తుంది. పైన కింద 7 క్యాన్సిల్ అయిపోతే కనుక ఎంత ఉంటుంది వాల్యూ 99 ఇంటూ 2π ఉంటుంది. ఓకేనా కాబట్టి కాస్ ఎన్ థీటా అంటే కనుక 99 ఇంటూ 2π ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అంటే కనుక 99 ఇంటూ 2π వస్తుంది. డినామినేటర్లో వాల్యూ ఎంత ఉంది 1 - ఆల్ఫా పవర్ పి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 - ఆఫ్ కాస్ పక్కన పై ఉంది, పై ముందు 2 కనిపిస్తుంది. 2 ఇంటూ వాల్యూ ఎంత ఉన్నా ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. సైన్ పక్కన పై ఉందంటే వాల్యూ 0 వస్తుంది బై 1 - ఆల్ఫా పవర్ పి వస్తుంది. 1 ప్లస్ ఐ ఇంటూ 0 1 వస్తుంది. ముందు మైనస్ ఉంది కాబట్టి 1 - 1 బై ఆల్ఫా పవర్ 1 - ఆల్ఫా పవర్ పి ఉంది. 1 - 1 అంటే వాల్యూ 0 బై ఎనీథింగ్ ఈజ్ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి సమ్ ఆఫ్ 99th పవర్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ x పవర్ 7 - 1 యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 0కి ఈక్వల్ అవుతుంది. దీని ద్వారా దీనికి వచ్చినటువంటి రూట్స్ ద్వారా ఈ కండిషన్ వస్తుందని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా కాబట్టి కండిషన్లో లెఫ్ట్ సైడ్ వాల్యూ కన్సిడర్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఏముంది x పవర్ 6 ప్లస్ x పవర్ 5 ప్లస్ x పవర్ 4 ప్లస్ x³ ప్లస్ x² ప్లస్ x+1 యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి 0కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దానికి వచ్చినటువంటి రూట్స్ ద్వారా ప్రూవ్ చేయమన్నాడు. రూట్ యొక్క వాల్యూ ఏమనుకుంటున్నాం ఆల్ఫా అనుకుంటున్నాం కాబట్టి సిన్స్ x ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. x దగ్గర ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా పవర్ 6 ప్లస్ ఆల్ఫా పవర్ 5 ప్లస్ ఆల్ఫా పవర్
4 ప్లస్ ఆల్ఫా క్యూ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 వస్తుంది. అన్నిటికీ మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి ఏది ఎటు యాడ్ చేసినా ఒకే వాల్యూ వస్తుంది. రివర్స్లో యాడ్ చేస్తే కనుక 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూ ప్లస్ ఆల్ఫా పవర్ 5 ప్లస్ ఆల్ఫా పవర్ 6 వస్తుంది. దీని యొక్క సమ్ ఆఫ్ వాల్యూ చూస్తే కనుక దీన్ని యాడ్ చేయగలమా? ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి యాడ్ చేయలేం కాబట్టి ఇది ఏ రేషియోలో ఉంటుందో చూసుకోవాలి. T2/T1 అంటే ఆల్ఫా వస్తుంది. T3/T2 అంటే కనుక ఆల్ఫా స్క్వేర్ బై ఆల్ఫా వస్తుంది. T4/T3 అంటే కనుక ఆల్ఫా. కామన్ రేషియో ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఏ సిరీస్లో ఉంటుంది? జీపీలో ఉంటుంది. ఎన్ని టర్మ్స్ కనిపిస్తున్నాయి? n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జీపీ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఏ ఫార్ములా అప్లై చేయాలి? సమ్ ఆఫ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 7 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ 7 టర్మ్స్ ఇన్ జీపీ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఫార్ములా ఏమొస్తుంది? a ఇంటూ 1 - r/n బై 1 - r వస్తుంది. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో యొక్క వాల్యూ ఆల్ఫా. నెక్స్ట్ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 7 ఉన్నాయి బై 1 మళ్ళీ ఆర్ అంటే కామన్ రేషియో యొక్క వాల్యూ ఆల్ఫా. 1 - ఆల్ఫా పవర్ 7 అంటే కనుక 1 - ఆల్ఫా పవర్ 7 బై 1 - ఆల్ఫా. పైన కింద మైనస్ని కామన్ తీస్తే కనుక ఏమొస్తుంది? ఆల్ఫా పవర్ 7 -1 బై ఆల్ఫా -1. సిన్స్ ఆల్ఫా ఈక్వల్ టు వాల్యూ ఎంత? ఎక్స్ కాబట్టి ఎక్స్ చూస్ చేస్తే కనుక ఎక్స్ పవర్ 7 -1 బై ఎక్స్ -1. ఎక్స్ పవర్ 7 -1 అంటే కనుక వాల్యూ రాసుకోవచ్చు 0 వస్తుంది కాబట్టి 0 బై ఎక్స్ -1 వస్తుంది. 0 బై ఎనీథింగ్ ఈస్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 0. అది ప్రాబ్లం చేయటం. ఒక్క నిమిషం. ఇక్కడికి సెకండ్ చాప్టర్ కంప్లీటెడ్. డీమో స్థిరం ఏమైంది? కంప్లీట్ అయిపోయింది. చాప్టర్ కంప్లీట్ అయిపోయింది.